ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లా రుద్రపురంలో ఉన్న దుగ్ధేశ్వరనాథుడు కదులుతాడు. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే. ఈ ఆలయంలోని శివలింగం పానమట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠించి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అతి పురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఈ ఆలయం యొక్క శివలింగం కదులుతుంది, చాలాసార్లు కదులుతూ ఉంటుంది. మరి ఇందుకు కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శివలింగం ఏంటి, కదలం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. ఇక్కడి కోవెలలో శివలింగం ఏకదాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా అసలు కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని దుగ్ధేశ్వరనాథుడు, మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అని పిలుస్తారు. మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివలింగం. ఇక్కడి శివాలయంలోని శివలింగం పానమట్టం మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్ఠించబడింది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో శివలింగం చాలాసార్లు కదులుతుంది. అలా 1 గంట సేపు కదలవచ్చు, లేదా 5 గంటలు కదలచ్చు. అయితే ఒక్కొక్కసారి 24 గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని చెబుతుంటారు ఇక్కడి అర్చకులు. అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తుంటారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా 1 అంగుళం కూడా కదలదట. ఈ లింగం భూమి లోపలికి ఎంత లోతు వరకు ఉన్నదో తెలుసుకోవడానికి ఎంత తవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలమయ్యారట. స్వయంభూ శివలింగం అద్భుతమైన శివలింగం ఇది. ఇప్పటికీ ఈ అంతు చిక్కని ఆలయ రహస్యంలాగే మిగిలిపోయింది. వ్యూవర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.